ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచే ప్లీజ్ నోట్ రేపటి నుంచే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. రేపు స్లాట్ బుకింగు, ఆ తర్వాత ఈసారి కొన్ని కీలక మార్పులు చేశారు. వీ విల్ డిస్కస్ దాట్. ఆల్సో జోసా కౌన్సిలింగ్కి ఎంసెట్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. మనం ఈ షెడ్యూల్ చూస్తున్నప్పుడు వీ విల్ ఆల్సో సీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్, మీరు ఏంటి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యూ షుడ్ టేక్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేది మనం చూద్దాము. సో లెట్స్ క్విక్లీ లుక్ అట్ దిస్. సో రేపటి నుంచి అంటే జూన్ 28th నుంచి జూలై 7th వరకు మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దేనికి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి? మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సో ఇది ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఫిజికల్గా అవుతుంది. సో మీరు స్లాట్స్ ఎలా చేస్తారంటే మీ ఇంటికి దగ్గర మీకు లొకేషన్ పరంగా ఏది క్లోజ్ ఉంటుందో అది అక్కడ చూసుకొని చాలా సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్ బుక్ చేసుకొని అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇంపార్టెంట్, స్లాట్ బుక్ చేసుకుంటేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోగలరు. సో స్లాట్ బుకింగ్ ఇమీడియట్గా చేసుకోండి. స్లాట్ బుకింగ్ ముందర మీ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద సర్టిఫికేట్స్ యూ షుడ్ హ్యావ్. మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే ఇమీడియట్గా సర్టిఫికేట్స్ కోసం గో టు యువర్ కాలేజ్, గెట్ ద సర్టిఫికేట్స్. సో ఇది ఫేజ్ 1. ఈసారి 3 ఫేజ్లు ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్. సో కిందసారి లాగే ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్. సో ఫేజ్ 1 స్లాట్ బుకింగ్ June 28 to July 7th. అది చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి అవుతుంది? July 1st నుంచి July 8th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. మీరు ఆ సెంటర్కి వెళ్తారు, ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తారు అండ్ అక్కడ మీ బుకింగ్ మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేయగలరు. ఈ వెబ్ ఆప్షన్స్ గురించి ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము. కాలేజెస్, బ్రాంచ్, కోరా, సిఎస్ఈ ఇవన్నీ చేసాము. మళ్ళీ ఇంకొకసారి ఈ నెక్స్ట్ 1 week to 10 daysలో వీ విల్ డిస్కస్ సమ్ ఆఫ్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో సిఎస్ఈ వేరియంట్స్, ఏఐఎంఎల్ ఇవన్నీ వీ విల్ డిస్కస్ దిస్ లేటర్. సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ మీరు చేస్తారు July 6th to July 10th. ఆ తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఆ తర్వాత July 10th నాడు మీరు మీరు ఎంటర్ చేసిన ఆప్షన్స్ మీరు ఫ్రీజ్ చేయాలి. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. ఆ తర్వాత ఈసారి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ చేసినట్టు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. ఏంటంటే జోసాలో ఎలాగైతే మార్క్ షీట్ అలొకేషన్ అవుతుందో ఈసారి మన స్టేట్లో కూడా ఎంసెట్లో కూడా సేమ్ మార్క్ షీట్. నేను గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే చెప్పేవాడిని. మార్క్ షీట్ అలొకేషన్ చేస్తే స్టూడెంట్స్కి ఏం మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఒక మార్క్ షీట్ అలొకేషన్ అంటే మీరు అప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన ఆప్షన్స్ ప్రకారము మీకు ఏ సీట్ అలొకేట్ అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ మార్క్ షీట్ అలొకేషన్. సో డిస్ప్లే ఆఫ్ మార్క్ షీట్ అలొకేషన్ July 13th నాడు అవుతుంది. అంటే దిస్ ఈజ్ నాట్ ఫైనల్. అంటే మీకు అప్పటి వరకు ఎంటర్ చేసిన, అంటే మీరు July 10th ఫ్రీజ్ చేశారు కదా, ఆ ఫ్రీజ్ చేసిన ఆప్షన్స్ ప్రకారము మీకు ఏమి అలాట్ అవుతుంది. చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తో మిస్టేక్స్ చేస్తారు. కొంతమంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆప్షన్స్ ఇవ్వరు, సీట్లు రాకుండా పోతాయి. సో ఈసారి ఈ మార్క్ షీట్ అలొకేషన్ వల్ల అలాంటి ఏమైనా మిస్టేక్స్ మీరు చేసి ఉంటే మీరు మార్చుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. సో మాడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ July 14th to July 15th మీరు మాడిఫై చేసుకోవచ్చు అవసరం ఉంటే. లేదు అంటే మీరు అదే వాట్ ఎవర్ యువర్ ఫ్రోజన్ అదే కంటిన్యూ అవుతుంది. మాడిఫై అంటే మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఈ మార్క్ షీట్ అలొకేషన్ అనేది మనకి ఓన్లీ ఫస్ట్ ఫేజ్లోనే అవుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో మనకి ఇది లేదు. తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ మళ్ళీ July 15th. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ July 18th నాడు మీకు ఏ సీట్ అలాట్ అయిందో మీకు July 18th నాడు మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, ఆన్లైన్లోనే ఉంటుంది. పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు. ఆ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అంటే ఇది ట్యూషన్ ఫీజు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూషన్ ఫీ పేమెంట్. ట్యూషన్ ఫీజ్ పే చేస్తేనే సీట్ యాక్సెప్ట్ అయినట్టు. ఆ తర్వాత మీరు ఏం ఫిజికల్ రిపోర్టింగ్ ఫేజ్ 1లో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ ఏం చేయక్కర్లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఫీజు పే చేయాలి, కామ్గా కూర్చోవాలి. ఆ తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్లాట్ బుకింగ్. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా కొంతమంది ఉంటారు.
వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఎవరైతే ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చేసుకునే అవసరం లేదు. సో జూలై 25th ఉంటుంది. ఆ తర్వాత జూలై 26th నాడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ జూలై 26 నుంచి జూలై 27. ఈ జోసాకి ఎంసెట్కి ఇదే డిఫరెన్స్. జోసాలో ఏంటంటే ఒకేసారి ఎంటర్ చేస్తారు, అన్ని రౌండ్స్కి ఓన్లీ 1 ఎంట్రీ, మళ్ళీ ఆప్షన్స్ మార్చడానికి మనకి ఎటువంటి ఛాన్స్ ఉండదు. కానీ ఎంసెట్లో మాత్రము ప్రతి రౌండ్లో ప్రతి ఫేజ్లోని మీరు మళ్ళీ ఫ్రెష్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్ మర్చిపోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్స్తో ఇంకా దే విల్ నాట్ బి యూస్ఫుల్. మళ్ళీ ఫ్రెష్గా సెకండ్ టైం మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెన్ వీ కమ్ టు దాట్ వీ విల్ డిస్కస్ ఫేజ్ 2లో ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది మనం తర్వాత చూద్దాము. సో ఫేజ్ 2లో మీరు మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఆన్ జూలై 27th, సీట్ అలాట్మెంట్ ఆన్ జూలై 30th, ఆ తర్వాత ట్యూషన్ ఫీ పేమెంట్ జూలై 30th to August 1st. ఇది అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ రిపోర్టింగ్ టు కాలేజెస్. ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మీకు ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి అంటే మీ సర్టిఫికెట్స్ ఇవ్వాలి, జిరాక్స్ కాపీ ఇవ్వాలి, టీసీ మాత్రం ఒరిజినల్ ఇవ్వాలి. సో అక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ మీ కాలేజెస్లో చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఫీజు పే చేయకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు పే చేయకపోయినా మీది సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ చేసి ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫిజికల్ రిపోర్టింగ్ అయితే మీరు తప్పక చేయాలి. ఎప్పుడు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫేజ్ 2. దానికి డేట్స్ కూడా ఉన్నాయి, 31st to August 2nd. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ ఏంటంటే August 5th. మళ్ళీ anybody who wants to verify can get their certificates verified August 5th, August 6th. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఈసారి మళ్ళీ యూ హావ్ టు ఎంటర్ మళ్ళీ థర్డ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్లో కూడా మీరు మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్ ఇవ్వాలి. August 6th to August 7th. ఆ తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ August 7th. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ August 10th. ఆ తర్వాత ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ August 10th to August 12th. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ టు కాలేజెస్ August 11th to August 13th. ఇప్పుడు అంటే ఈ ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేస్తారో మీకు ఎవరికైనా మీరు కొంతమంది పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి మీకు ఇంకో కాలేజ్లో కానీ బ్రాంచ్ కానీ అలాట్ అవుతే మీరు ఆ కొత్త కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ చేయవలసి వస్తుంది. సో దిస్ ఈజ్ ద మొత్తం షెడ్యూల్. ఈసారి ఇంకొకటి ఏమవుతుంది అంటే ఇంటర్నల్ స్లైడింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని చోట్ల క్యాన్సిలేషన్స్ ఉంటాయి, కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. వేకెన్సీస్ ఉన్నప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్. ఇప్పుడు మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయలేరు, కానీ ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ఎవరైతే ఆ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఏదో బ్రాంచ్ వచ్చి ఉంటుంది. మీరు ఇంకా పైకి వెళ్ళాలి అనుకుంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది కూడా ఈసారి సెంట్రలైజ్డ్ డే అవుతుంది. దానికి కూడా షెడ్యూల్ ఇచ్చేశారు. ఇంటర్నల్ స్లైడింగ్కి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా ఎంటర్ చేయాలి. అది 18th August నుంచి 19th August వరకు మీరు ఫ్రీజ్ చేసుకోవచ్చు. 19th ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు 19th August. ఆ తర్వాత అలాట్మెంట్ మీకు 22nd Augustకి అవుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ 22nd to 23rd. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఫీజ్ పేమెంట్ ఆర్ వాట్ ఎవర్. ఇంకా ఫీజ్ పేమెంట్ చేసే అవసరం లేదు, జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి 22nd to 23rd. ఇది ఎవరికి? ఆల్రెడీ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారు, మీకు వచ్చిన కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ కాలేజ్లో వేరే బ్రాంచెస్కి, మీకు ఇచ్చిన బ్రాంచ్తో యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, వేరే బ్రాంచెస్ మీరు ఏమైనా ట్రై చేసుకోవాలంటే మీరు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అనదర్ చేంజ్ దిస్ టైమ్. సో ఇది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఈసారి జరగబోతుంది. సో మార్క్ సీట్ అలొకేషన్ అనేది వెరీ గుడ్ ఇన్నోవేషన్ దిస్ టైమ్. మంచి ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ గుడ్ యాక్షన్ బై ది గవర్నమెంట్. సో మీకు ఏది అలాట్ చేశారో మీకు తెలుస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు సరిదిద్దుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ డేట్స్ మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? స్లాట్ బుకింగ్ చేసుకోండి, సర్టిఫికెట్స్ మీ దగ్గర రెడీగా పెట్టుకోండి, సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఆప్షన్స్ అన్నది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మీకు యూ గాట్ టైమ్ టిల్ July 10th. అంటే July 10th వరకు వెయిట్ చేయకూడదు. July 6th అనుకోండి. సో మీకు ఒక 10 days అనుకోండి, 10 days కూడా ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 days ఉంది. మీ ఆప్షన్స్ని మీరు ఫైనలైజ్ చేసుకోవడానికి ఒక 10 days ఉంది. సో ఈ 10 daysలో మీ షుడ్ డూ యువర్ హోంవర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసైడింగ్ వాట్ ఆర్ ది ఆప్షన్స్. సో దానికి ఎక్కువ టైం కేటాయించండి. ఎందుకంటే మీరు
ఇందులో ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఎందుకంటే మీ పొటెన్షియల్ ప్రకారము ద బెస్ట్ బ్రాంచ్ బెస్ట్ కాలేజ్ మీరు వచ్చేటట్టు చూసుకోవాలి. సో దీనికి కొంచెం ఇప్పటివరకు మీరు ఆల్రెడీ కొంచెం హోంవర్క్ చేసి ఉంటారు, బట్ ఇన్ ద నెక్స్ట్ 10 days మీరు ఇది ఫైనలైజ్ చేసుకొని పెట్టుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ తర్వాత అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. మార్క్ షీట్ అలొకేషన్ అయిన తర్వాత ఇఫ్ యూర్ నాట్ సాటిస్ఫైడ్ కొన్ని చేంజెస్ చేసుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు, ఈ షెడ్యూల్ ఫాలో అయిపోతే చాలు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది క్యాజువల్నెస్ వల్ల మిస్టేక్స్ చేస్తారు, దానివల్ల వచ్చిన సీటు పోతుంది. సో ఈ డేట్స్ ఫాలో అయిపోయి ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోతే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్.